తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం అక్టోబర్ నెలకు సంబంధించి ఈ నెల 17వ తేదీ తెరుచుకుంది. 17వ తేదీ సాయంత్రం నుండి కూడా భక్తులందరికీ కూడా అనుమతి ఇచ్చారు. 22వ తేదీ సాయంత్రం వరకు కూడా స్వామివారి దర్శనం కల్పించే విధంగా కూడా ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి కేరళకు సంబంధించి కూడా ఈ 5 రోజులే ఆలయం తెరిచి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఇటు పంపా నది దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా స్వామివారికి దర్శనానికి బయలుదేరుతూ ఉన్నారు. పంపా ప్రాంతం నుంచి కూడా. ఈ సందర్భంగా అసలు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఎట్లా ఉంది పరిస్థితి, ఆ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, స్వామివారి దర్శనానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా మన ప్రేక్షకులందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కేరళలో ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్గా కూడా ఎస్టీవీ తెనాలి ద్వారా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి మొత్తం కూడా ఇది చూసే ముందు ఒకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు, అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. ఐదు కొండల దేవుడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు, ఐదు కొండల దేవుడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప. వస్తున్నాడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు, ఐదు కొండల దేవుడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు, అరుదైన అద్భుత గురువు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. హరిహరుల ముద్దుల సుతుడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు, గణపతికి సోదరుడతడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. అడుగడుగడుగడుగడుగో వస్తున్నాడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. ఐదు కొండల దేవుడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు, పేట తుళ్ళి నాట్యమాడుతూ అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. దూరమైన మహిషిని చంపి అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు, అమ్మలోన స్నానమాడి అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. అడుగడుగడుగడుగడుగో వస్తున్నాడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. ఐదు కొండల దేవుడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. మెట్టలు దిగి అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు, శబరి కొండలు దాటి అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. మన శరణు ఘోషను వింటూ అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. భక్తులను కాపాడగా అయ్యప్ప
స్వామి పులి మీద వస్తున్నాడు. అడుగడుగడుగడుగడుగు వస్తున్నాడు వస్తున్నాడు అయ్యప్ప స్వామి పులి మీద వస్తున్నాడు. ప్రస్తుతం మనం సన్నిధానంలో ఉన్నాం. అయ్యప్ప స్వామి వారి సన్నిధానంలో ఉన్నాం. శబరిమల అయ్యప్ప సన్నిధిలో ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అక్టోబర్ 17వ తేదీ స్వామివారి దర్శనానికి కూడా ఆలయ తరపులు తెరిచి దర్శనానికి అనుమతించారు. 22వ తేదీ సాయంత్రం వరకు, బుధవారం సాయంత్రం వరకు కూడా దర్శనం ఉంటుంది. 22వ తేదీ రాష్ట్రపతి పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ సెక్యూరిటీ మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున భారీగా అయితే పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున అడుగడుగున కూడా చెకింగ్ అనేది కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణంగా చూసుకుంటే కనుక నవంబర్ 16వ తేదీ గుడి తెరిచిన తర్వాత ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే అక్టోబర్ లో కూడా ప్రతి నెల ఒక కొద్ది రోజులు గుడి తలుపులు తెరుస్తా ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలోచించి ఈ అక్టోబర్ ముందు 5 రోజులు కూడా భక్తులు వస్తా ఉన్నారు. అయితే అంత భక్తుల రద్దీ అయితే పెద్దగా లేదు, సాధారణంగానే ఉంది. భక్తులందరూ కూడా ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ సంవత్సరం చూసుకుంటే కనుక ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా కనబడతా ఉన్న సంవత్సరం ఇక్కడ కనబడతా ఉన్నారు. భక్తుల రద్దీ అయితే ఇక్కడ సాధారణంగానే ఉంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ప్రశాంత వాతావరణం దర్శనం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ముఖ్యంగా 22వ తేదీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడికి శబరిమల స్వామివారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ భారీ బందోబస్తు అయితే పోలీసులు అయితే ఏర్పాటు చేశారు.